హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డు. చాలామందికి రవ్వ లడ్డు చేసేటప్పుడు పాకం ముదిరిపోవడం లేదా లడ్డూలు గట్టిగా రావడం జరుగుతుంది కదా. మరి అలా జరగకుండా ఈజీ పద్ధతిలో రవ్వ లడ్డుని సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. లడ్డూలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీరే చూడండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మరి మృదువైన రవ్వ లడ్డూని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి 2 కప్పుల బొంబాయి రవ్వని తీసుకోవాలి. తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ రవ్వని బాగా వేయించుకోవాలి. రవ్వ వేగడానికి కొంచెం టైం పడుతుందండి. లో ఫ్లేమ్లో కనీసం 9-10 నిమిషాల పాటు ఇలా రవ్వని వేయించుకోవాలి. ఎప్పుడైతే రవ్వ బాగా వేగి కమ్మటి వాసన వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు పంచదారని తీసుకోవాలి. తరువాత ఇందులోకి అరకప్పు వాటర్ని తీసుకొని మీడియం ఫ్లేమ్లో పంచదారని కరిగించుకోవాలి. ఇన్ కేస్ మీకు తీపి కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే 1/2 కప్పు పంచదారని ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు. ఈ లడ్డు కోసం మనకి తీగపాకం రావాల్సిన అవసరం లేదండి. పంచదార కరిగితే చాలు. పంచదార పూర్తిగా కరిగిపోయి పాకంలో ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని తీసుకోవాలి. లడ్డూలు తెల్లగా రావడం కోసం ఇక్కడ నేను కొబ్బరికి పైన ఉండే బ్రౌన్ పార్ట్ని తీసివేసి కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నానండి. మీరు కావాలంటే కొబ్బరిని తురిమి కూడా తీసుకోవచ్చు. ఇలా కొబ్బరి తురుముని యాడ్ చేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వలన కొబ్బరి పంచదార పాకంలో బాగా ఉడికి సాఫ్ట్గా అవుతుంది. 2 నిమిషాల తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికించినా రవ్వ గట్టిపడుతుందండి. కాబట్టి ఇలా 1 నిమిషం పాటు ఉడికించుకుంటే చాలు. 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని మరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని లడ్డూ మిశ్రమంలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని తీసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా గోరువెచ్చటి పాలని తీసుకుంటూ లడ్డు మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పాలని మరీ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. లడ్డు మిశ్రమం కొంచెం సాఫ్ట్గా అయ్యి లడ్డూను చుట్టడానికి వీలుగా ఉంటే చాలు. లడ్డు మిశ్రమాన్ని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తరువాత కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ లడ్డూలని చుట్టుకోవాలి. ఇలా పాలు కలిపి లడ్డూలు చుట్టుకుంటే లడ్డూలు పాడైపోతాయని చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి. కానీ ఇలా చేసుకున్న లడ్డూలు మీకు 5-6 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఈ లడ్డూలు చుట్టుకోవడానికి మనకి ఎక్కువ నెయ్యి కూడా అవసరం పడదండి. తక్కువ నెయ్యితోనే ఈ లడ్డూలని చుట్టుకోవచ్చు. ఈ లడ్డూలు చల్లారిపోయిన తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలాగే అన్ని లడ్డూలని చుట్టుకొని ప్లేట్లోకి తీసుకుంటే సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ లడ్డు రెడీ. ఇలా సరికొత్త పద్ధతిలో చాలా సింపుల్గా రవ్వ లడ్డూని చేసుకోవచ్చు. ఈ రవ్వ లడ్డూలు చాలా సాఫ్ట్గా జ్యూసీగా కొబ్బరి ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.